శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు గృహ వైద్యం ఏమిటంటే తెల్లబట్ట అవుతున్న స్త్రీలకు పరిష్కార మార్గం. తెల్లబట్ట అయ్యే స్త్రీలలో కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది, నీరసం బాగుంటుంది, పాలు మాలిక, కోపము, దురదలు ఇలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కడుపులో ఒక చిన్న బాల్ తిరిగినట్టుగానే కొంతమందిలో ఉంటుంది. నెల టైంలో వచ్చే ఈ నెల టైం అయిన తర్వాత 10 రోజులకి 5 రోజులకి కనిపించేది అది పెద్ద సమస్య కాదు. మధ్య మధ్యలో ఎక్కువగా నెలగా కావడం కానీ గడ్డలుగా కావడం కానీ ఇది అనేది కొంచెం పెద్ద సమస్య ఉంటుంది. దానివల్ల కోపతాపాలు అనేది చాలా ఎక్కువ ఉంటున్నాయి. దానికి మనం ఒక ఆయుర్వేదిక్ రెమెడీ ఒకటి చెప్తున్నాం. 50 గ్రాములు ధనియాలు తీసుకొని, ఒక 50 గ్రాములు జీలకర్ర, ఇంకొక 40 గ్రాములు మెంతులు, ఈ 3 తీసుకొని విడివిడిగా వేయించాలి. వేయించిన ఆ యొక్క దాన్ని బాగా వస్త్రగాలితం పట్టేసి ఒక 50 గ్రాములు, ఒక 40 గ్రాములు బెల్లం తీసుకొని అన్నీ మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసిన దాన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని ఉదయం సాయంత్రం ఒక స్పూన్ లెక్కన మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో కలుపుకొని కానీ లేదంటే నోట్లో డైరెక్ట్ పోసుకొని ఈ నీళ్లు తాగినా కూడా ఆ సమస్య అనేది బాగా తగ్గిపోతుంది. లేదు దానికి బాగా తగ్గని పక్షంలో రాగి చెట్టు ఉంటుంది. ఆ రాగి చెట్టు యొక్క పట్టను తీసుకొని, ఒక బెత్తడి పట్ట తీసుకొని కచ్చాపెచ్చగా దంచి ఒక రబ్బర్లో వేసి 2 గ్లాసులు నీళ్లు పోసి 1 గ్లాసు వచ్చే వరకు దాన్ని ఉడకబెట్టాలి. ఆ ఉడకబెట్టిన ఆ యొక్క రసాన్ని కొంచెము కలకండ కలిపేసి ఉదయం సాయంత్రం కానీ తాగుతుంటే ఒక 10 రోజులు కానీ ఒక 15 రోజులు కానీ తాగుతుంటే ఆ సమస్య, ఆ లోపల వేడి గిడంతా పోయేసి ఆ ఇన్ఫెక్షన్ తగ్గి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.